హైదరాబాద్ రాష్ట్ర మొదటి మరియు చివరి స్పీకర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కాశీనాథ్ రావు వైద్య. 1952 ముల్కీ ఉద్యమ కాలంలో జరిగిన పోలీస్ కాల్పులపై నియమించిన కమిషన్ అధ్యక్షుడెవరు? కరెక్ట్ ఆన్సర్ పింగళి జగన్మోహన్. హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకుడెవరు? కరెక్ట్ ఆన్సర్ రామాచారి. హైదరాబాద్ రాష్ట్రంలో భారత్లో విలీనం తర్వాత ఏ సంవత్సరంలో ముల్కీ ఉద్యమం మొదలైంది? కరెక్ట్ ఆన్సర్ 1952. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముల్కీ నిబంధనల కోసం ఏ సంవత్సరంలో ఫర్మానా జారీ చేశాడు? కరెక్ట్ ఆన్సర్ 1919. ముల్కీ ఉద్యమం మొదటిసారిగా ఏ నిజాం కాలంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ మీర్ మహబూబ్ అలీఖాన్. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో విశాలాంధ్ర తమ ధ్యేయమని మొదట ప్రకటించిన రాజకీయ పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2014 జూన్ 2 అని ఏ రోజున కేంద్రం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ మార్చి 4. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ గెజెట్ ఏ రోజున వెలువడింది? కరెక్ట్ ఆన్సర్ 2014 మార్చి 2. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై రాష్ట్రపతి సంతకం ఏ రోజున జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 2014 మార్చి 1. రాష్ట్ర పునర్విభజన బిల్లు ఏ రోజున లోక్సభ ఆమోదం పొందింది? కరెక్ట్ ఆన్సర్ 2014 ఫిబ్రవరి 18. పార్లమెంట్లో యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కాంగ్రెస్ ఎంపీలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కావూరి సాంబశివరావు. తెలంగాణ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో తొలి ప్రసంగం చేసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వట్టి వసంతకుమార్. ఏ రోజున తెలంగాణ ముసాయిదా బిల్లు 2013ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఫిబ్రవరి 7. జిఓఎం 2013 అక్టోబర్ 8న ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఏకే ఆంటోనీ. 8వ అధ్యాయమును బహిర్గతం చేయమని తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జస్టిస్ నరసింహారెడ్డి. శ్రీకృష్ణ కమిటీలో ఎన్ని అధ్యాయాలున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 9. కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ 2010 ఫిబ్రవరి 3. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ రోషయ్య కమిటీ. తెలంగాణపై ఏర్పడ్డ ప్రణబ్ కమిటీలో సభ్యులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పైవేవి కావు. తెలంగాణ ఏర్పాటుపై ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 2005. భరతరెడ్డి కమిషన్ క్రింది వాటిలో ఏ అంశానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ 610 జియో అమలుకు. తెలంగాణ మిగులు నిధులపై ఏ కమిటీ నియమించాడు? కరెక్ట్ ఆన్సర్ భార్గవ కమిటీ. కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ అనుకూల ప్రకటన ఏ రోజున చేశాడు? కరెక్ట్ ఆన్సర్ 2009 డిసెంబర్ 9.
తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ 2009. ఏ కమిటీ సిఫార్సుల మేరకు ఎన్టీఆర్ ప్రభుత్వం 610 జీవోను విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ సుందరేషన్ కమిటీ. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 6 సూత్రాల పథకం చేర్చడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 32. సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమని ఏ సంవత్సరంలో తీర్పు చెప్పింది? కరెక్ట్ ఆన్సర్ 1972. పి.వి. నరసింహారావు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు? కరెక్ట్ ఆన్సర్ 1971. తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చిందెవరు? కరెక్ట్ ఆన్సర్ మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని హైకోర్టులో కేసు వేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రామచంద్రారావు. నాన్ ముల్కీ ఉద్యోగులను వెనక్కి పంపడానికి కాసుబ్రహ్మాందరెడ్డి ప్రభుత్వం ఏ జీవోను జారీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ జియో 36. 1969 ఉద్యమ సమయంలో డిస్మిస్ అయిన ఉద్యోగ నాయకుడెవరు? కరెక్ట్ ఆన్సర్ కె.ఆర్. ఆమోస్. ఏ రోజున తెలంగాణ కోరికల దినం జరపాలని తెలంగాణ ప్రజాసమితి పిలుపునిచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 1969 మే 1. ఇందిరాగాంధీ ఏ సంవత్సరంలో అష్టసూత్ర పథకమును ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ 1969. తెలంగాణ ప్రాంతీయ సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? కరెక్ట్ ఆన్సర్ 1958. తెలంగాణపై ఫజల్ అలీ కమిషన్ యొక్క సూచన ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 1961 వరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించడం. రాష్ట్రాల పునర్నిర్మాణ సంఘం అధ్యక్షుడెవరు? కరెక్ట్ ఆన్సర్ ఫజల్ అలీ. విశాలాంధ్ర ఉద్యమమును ప్రచారం చేసిన పత్రికలేవి? కరెక్ట్ ఆన్సర్ కాకతీయ, విశాలాంధ్ర. విశాలాంధ్ర రెండవ సమావేశమునకు అధ్యక్షత వహించిందెవరు? కరెక్ట్ ఆన్సర్ శ్రీశ్రీ. విశాలాంధ్ర మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ వరంగల్. తెలంగాణ రాష్ట్ర గేయ జయ జయ హే తెలంగాణ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అందెశ్రీ. తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్? కరెక్ట్ ఆన్సర్ మధుసూదనాచారి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ రోజున పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు? కరెక్ట్ ఆన్సర్ 2014 జూన్ 2. 2014 సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్ని శాసనసభ స్థానాలలో విజయం సాధించింది? కరెక్ట్ ఆన్సర్ 63. 1969 ఉద్యమ సమయంలో విద్యార్థులపై కాల్పులకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసిందెవరు? కరెక్ట్ ఆన్సర్ కొండా లక్ష్మణ్. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుండి పాల్గొనని నాయకుడెవరు? కరెక్ట్ ఆన్సర్ హయగ్రీవాచారి. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్
1956 ఫిబ్రవరి 20. తెలంగాణ రాష్ట్ర గేయ జయ జయ హే తెలంగాణ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అందెశ్రీ. తెలంగాణ తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్? కరెక్ట్ ఆన్సర్ అల్లం నారాయణ. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రధాన కార్యదర్శి? కరెక్ట్ ఆన్సర్ రాజీవ్ శర్మ. తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్? కరెక్ట్ ఆన్సర్ మధుసూదనాచారి. హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికలలో కమ్యూనిస్టులు ఏ పార్టీతో పాల్గొన్నారు? కరెక్ట్ ఆన్సర్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్. జనరల్ చౌదరి పాలన అనంతరం హైదరాబాద్లో ఎవరి నేతృత్వంలో పౌర ప్రభుత్వం ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఎం.కె. వెల్లోడి. హైదరాబాద్ పై ఆపరేషన్ పోలో చర్య జరిగిన సమయం? కరెక్ట్ ఆన్సర్ 1948 సెప్టెంబర్ 13-17. బెంగుళూరు కాంగ్రెస్ సమావేశంలోనే విశాలాంధ్ర విషయంపై కాళేశ్వరరావుని విమర్శించిన జాతీయ కాంగ్రెస్ నాయకుడు? కరెక్ట్ ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. 1951లో బెంగుళూరులో జరిగిన ఐఎన్సి సమావేశంలో విశాలాంధ్రను ప్రస్తావించిన నాయకుడెవరు? కరెక్ట్ ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు. ఎం.కె. వెల్లోడి మంత్రివర్గంలో బూర్గుల రామకృష్ణారావు ఏ మంత్రిగా పనిచేశాడు? కరెక్ట్ ఆన్సర్ రెవెన్యూ మరియు విద్యాశాఖ మంత్రి. విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుడు? కరెక్ట్ ఆన్సర్ ఆచార్య ఎన్.జి. రంగా.